హాయ్ హలో వెల్కమ్ టు చిట్టి లాక్స్. నేను బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు? ఇప్పుడు ఈరోజు వచ్చేసి మొన్న లడ్డు చేశా కదండి, బూందీ లడ్డు చూసారా? అది మీకు కొలతలు చూపించలేదు. అయితే నేను ఈరోజు బాదుషా చేస్తున్నా, స్వీట్ రెసిపీ. కాబట్టి ఇగో ఈ గిన్నెడు పోసుకుంటున్నాను పిండి. అదే గిన్నెడు మళ్ళీ మనం షుగర్ వేసుకోవాలి. పక్కా కొలతలతో జ్యూసీగా ఉంటుందండి, బాగుంటుంది. పక్కా కొలతలతో చేసుకుంటే బాగుంటుంది. అప్పుడు గట్టిగా లేకుండా, అంటే గిన్నెతో కొలతలు వేసుకొని మనం చేసుకున్నాం అనుకో, షుగర్ ఎంత వేసుకుంటే కొంచెం, లేకపోతే పుజ్జాంపుగా వేసుకున్నాం అనుకో జ్యూసీగా ఉండదు. కలుపుకునే తీరులో కూడా మంచిగా కలుపుకోవాలి. ఇందులో కొంచెం సాల్ట్ వేసుకొని, ఫస్ట్ నెయ్యి ఒక 3 స్పూన్స్ వేసా. కొంచెం బేకింగ్ సోడా, ఉబ్బాలి కదా అవి, అందుకని చెప్పి కొంచెం బేకింగ్ సోడా వేసుకుందాం. ఇదిగోండి ఇంత. తర్వాత కొంచెం సాల్ట్, ఇది కొంచెం. సరే, ఇప్పుడు ఇదంతా కలిపేసుకుందాం. ఎలా ఉండాలంటే ఇది ఇంకో ఇలా పట్టుకుంటే ముద్దలాగా అవుతూ ఉండాలి. ఇట్లా అలా అవ్వాలి. బాగా కలిపేసుకుందాం. కలిపేసుకొని బాగా కొద్దిసేపు మూత పెట్టి పక్కన పెట్టుకొని పాకం పెట్టుకుందాం. పాకం పట్టుకున్న తర్వాత ఈ రోల్ చేసేసుకొని ఆయిల్ వేయాలి. ఆయిల్ ఎట్లా వేయాలంటే సిమ్లో పెట్టుకోవాలి. ఆయిల్ హైలో పెట్టకూడదు, అమ్మటే మాడిపోతాయి. సిమ్లో పెట్టుకొని వేసుకోవాలి. ఏం లేదు, చపాతీ పిండిలా కలుపుకోవటమే. కాకపోతే ఫ్లేవర్ కోసం నెయ్యి వేసాను. పిండి అదిగో కలిపాను, నానబెట్టుకుని మూత పెట్టట్లా. ఎలాగో మనం ఆయిల్ పాకం, ఇదిగో గిన్నెడు షుగర్ వేసాను, గిన్నెడు వాటర్ వేస్తున్నా. ఇలాగ పాకం వచ్చేసి పాకం పెట్టేసుకున్నాం. పాకం పెట్టుకొని పక్కన పెడదాం. తర్వాత బాదుషాలు ఆయిల్లో వేపుదాం. ఎంతమంది చూశారు నా లడ్లు వీడియో? ఈరోజు నిన్న అప్లోడ్ చేసింది మా అమ్మాయి, ఈరోజేననుకుంటా. ఈ వీడియో పెట్టాలికి ఎన్ని రోజులు అయితే తీస్తున్నా. వీడియో పంపించాలి మా అమ్మాయికి, మా అమ్మాయి అప్లోడ్ చేస్తుంది. తన పనులు తనకి సరిపోతుంటాయండి. పిల్లలతో యూట్యూబ్ కూడా చేయలేకపోతుంది. లేకపోతే పాపం ఇదివరకు నా మీద అమ్మాయి ఎక్కువగా చేస్తూ ఉండేది. యూట్యూబ్లో అయ్యాని పెడతా ఉండేది. మిషన్ ఒకటి నేర్చుకుంది, మిషన్ కుట్టుకుంటుంది. తన బట్టలు తానే మోడల్గా కుట్టుకుంటుంది. బాగా కుడుతుందండి, అసలు చాలా బాగా కుడుతుంది. మన పుట్టినరోజుకి వేసుకుంది చీర, ఆ చీర జాకెట్ మా అమ్మాయి కుట్టుకుంది. ఇంకా 4-5 జాకెట్లు కుట్టుకుంది. మోడల్గా డిజైన్లు పెడుతుంది, గౌన్లు కుడుతుంది, లాంగ్ ఫ్రాక్స్ కుడుతుంది. చాలా అసలు బాగా కుడుతుంది. ఇది ఇంట్రెస్ట్ ఉంటే అది చెప్తారు పిల్లలు. మన వల్ల సరే ఇంట్రెస్ట్ ఉంది కదా అని చెప్పేసి మనం కూడా ఎంకరేజ్ చేయాలి పిల్లలకి. కొంతమంది పీతనలు అయినట్టు వెనకలాగుతూ ఉంటారు. పీత పైకి రానిదంట, వెనకలాగిద్దంట. అని అలా అని చెప్పేసి మా అమ్మాయి బయటికి వెళ్ళి ఎక్కడ నేర్చుకోలేదండి. ఇంట్లోనే ఫోన్లో చూసి నేర్చుకుంది. ఫోన్లో చూసి అంత టాలెంట్గా నేర్చుకుందంటే చాలా గ్రేట్. చదువుకున్నారు కదా, వాళ్ళకి అన్ని కొలతలు అవన్నీ బాగా అర్థం అవుతాయి. బాగా కుట్టుకుంది జాకెట్లు. అదే జాకెట్లు కుట్టించుకోవాలంటే బయట 500 అయినా అవుతాయి కదండి.
పక్కా కొలతలతో ఇచ్చేసుకుంటే చాలా జ్యూసీగా ఉంటుందండి. ఏం లేదు, ఒక గిన్నె ఒక కప్పు గోధుమ పిండికి ఒక కప్పు షుగరు, నెయ్యి వేసి కొద్దిగా తినే సోడా వేసి కలుపుకొని బాగా పిసకాలి. పిసికి పక్కా కొలతలతో చేసుకున్నారనుకో జ్యూసీగా బాగుంటుంది. ఇదిగోండి, ఇది రెండో వాయ. పాకం కూడా కరెక్ట్గా పెట్టాను, కరెక్ట్గా సరిపోయింది. పాకం కూడా ఎక్కువ ఇద్దేమో ఎక్కువ ఇద్దో అనుకుంటాము. పాకం కూడా కరెక్ట్గా వేసాను. అయితే ఇప్పుడు ఇదంతా వాటర్ పాకం పీల్చుకోవాలన్నమాట. నాకేం పెద్ద కష్టం అనిపించలేదండి, చాలా ఈజీగా అయిపోయింది. అలా చుట్టేసాను, ఇలా ఆయిల్ పెట్టాను, ఇంట్లో ఉన్నోటితోనే చేశాను. మళ్ళీ బయటికి వెళ్ళి కొనుక్కొచ్చుకునేది ఏం లేదు, అన్నీ ఉంటాయి మా ఇంట్లో, ఎప్పుడు ఉంటాయి. ఇంట్లో ఉన్నోటితోనే చేసేసాను. అయితే పక్క కొలతలతో చేసుకోండి, చాలా జ్యూసీగా బాగుంటుందండి. బాగుంది, మీరు ట్రై చేయండి. ప్లీజ్ లైక్, షేర్ చేయండి. ఉంటాను, సబ్స్క్రైబ్ చేసుకోండి.